నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. అందులో ఏందంటే ఇక మన రాష్ట్రంలో అన్ని విషయాలు సాల్వ్ అయిపోయినాయి. సమస్యలు ప్రజా సమస్యలు కానీ ఇంకేమైనా ఉంటే అవి జరంసేపు పక్కన పెట్టేసి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుట్ మీద తీసుకున్న ఒక అంశం ఏంటంటే హైడ్రా. సో ఈ హైడ్రా చూడకపోతే రాను ఈ హైడ్రా ఎట్లా మారుతుందంటే ఇది సీఎం కంట్రోల్ కూడా లేదనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. ఎందుకంటే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తే మూసీ నది మీద పోయి మొత్తం మార్కింగ్ చేసి రావడము, జనాలు ఎదురు తిరగడము, ఇది ఇంత నెగిటివ్ వస్తుందని తెలిసి కూడా అయినా కంటిన్యూ చేయడానికి వాళ్ళు ట్రై చేయడం చూస్తుంటే ఇది ఇది ఆయన చేతిలో కూడా లేదు, ఇది కార్పొరేట్ కంపెనీ లేదు, మాఫియా నడిపిస్తున్నట్టే అనిపిస్తుంది. సరే అది తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఇవాళ అంటే మన ముందు ఎల్బీ నగర్లో కొత్తపేట దాకా వచ్చింది హైడ్రా. కొత్తపేటలో పోయి కొత్తపేట అంటే ఈ మారుతి నగర్ ఇటు సైడ్ పోయి చూస్తే వాళ్ళంతా ఎదురు తిరిగిరు. ఏది సర్వే చేయడానికి వచ్చిర్రు. వస్తే వాళ్ళు మొత్తం ఎదురు తిరిగి కాలనీలు అవన్నీ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన కాలనీలు దగ్గర 30,000 క్రితం నుంచి ఉన్నాయి. వాళ్ళు ఇవాళ గుడిస్తామంటే మొత్తం ఎదురు తిరిగి సర్వే కూడా చేయలేమని ఎదురు తిరిగితే వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే ఈ రకంగా చూసిన ప్రతి కాలనీలో నాలా మీదనో లేకపోతే చెరువు పక్కన ఏదో ఒకటి ఉంటుంది, 100% ఉంటుంది. ఏంటి ఇట్లా పోతే ఫస్ట్ ఇంకొకటి చెప్పుకోవాలంటే అసలు ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ కాకు రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతం కాకుండా హైదరాబాదు ఒరిజినల్ హైదరాబాదు భయాందోళనకి వెళ్ళింది. దాదాపు 50-60 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి అప్పుడు పేదలు ఇప్పుడు ఏదో జాబ్ చేసుకోవడం, ఏదో కొంచెం పక్కా ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఏది మూసి పరివాహక ప్రాంతంలో రివర్ బెడ్డే ఉండొచ్చు, కాదనేది ఏం లేదు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ట్యాక్స్లు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి ట్యాప్ వాటర్ ఇచ్చి అన్ని సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించిన ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం యొక్క అన్ని పర్మిషన్లు ఇచ్చి దేనికి సంకేతం? ఇది ఏ పరిపాలనకు సంకేతము? అయితే రాక్షస పాలనక, ప్రజాపాలనక, దొంగల పాలనక? దీన్ని ఎట్లా వర్ణించాలి? ఇది చూస్తే దీంట్లో కన్స్పైరసీ థియరీ ఏంటంటే ఇప్పుడు మూసీకి ఒక ప్రాజెక్ట్ పెట్టారు, మూసీని సుందరీకరణ చేస్తామని. దానికి 50,000 కోట్లు 1,00,000 కోట్లు పెంచుకుంటే 1,00,000 పెట్టారు. ఫస్ట్ 3 నెలలు 75,000 తర్వాత 1,50,000 కోట్లు. అయితే ఇప్పుడు ఆ కంపెనీల తరపు నుంచి కానీ ఏమైనా లాబింగ్ నడుస్తుందా? లేదు, మాకు మూసీ పక్కన మొత్తం అంతా ఆక్యుపెన్సీస్ మొత్తం తీసేసి మాకు క్లియర్ ల్యాండ్ ఇచ్చేసేయాలి, ఇస్తే మేము దాన్ని కారిడార్ డెవలప్ చేసి కమర్షియల్ చేసుకుని అది ఆ మాఫియా ఏమన్నా పనిచేసి ఈయన చేతులు కూడా లేకుండా ఈయన అవసరమైతే నేనే దింపుతాము హైకమాండ్ డబ్బులు ఇచ్చి అయితే ఏమైనా బెదిరించేస్తురా? ఇంకొక విషయం ఇందులో మీరు అది ప్రస్తావించారు కాబట్టి, ఆ కంపెనీ ఎవరంటే పాకిస్తాన్ లో పని కొట్టి వచ్చినటువంటి కంపెనీ. లింకు ఎట్లా కలుస్తుంది చూడండి. బ్యాంక్రప్ట్ అయింది. ఎస్, అసోంటి కంపెనీ వీడికి వచ్చి మరి ఎవరు టేకప్ చేశారు? వీళ్ళలో ఏమన్నా మరి బ్రదర్స్ హస్తం ఉందా? ఆలోచన చేయాలి. వీళ్ళు కంపల్సరీ దీంట్లో కార్పొరేట్ అంటే మాఫియా హస్తం ఉందని నాకైతే అనిపిస్తుంది. మాఫియా కాదు, బ్రదర్స్ హస్తం ఉందని నేను అనుకుంటున్నాను. ఏ బ్రదర్స్? ఎవరు బ్రదర్స్? ఫ్యామిలీ. ఆ బ్రదర్సే మాఫియాతో కుమ్మక్కయ్యి మాఫియాతో ఒకసారి నువ్వు డీల్ వేసుకున్నాక వినకపోతే బ్రదర్స్ చూడరు, సిస్టర్స్ అని చూడరు, వాళ్ళు అందరినీ టైట్ చేస్తారు. అయితే ఈ సందర్భంగా నాకు ఒక రంజిత్ అని ఒక ఆయన ఉంటాడు డైరెక్టర్. ఆయన ఒక మంచి సోషల్ ఇంపాక్ట్ ఉన్న మూవీస్ తీస్తాడు. ఆయన తీసిన ఒక మూవీ కాలా. ఈ రీసెంట్ కొత్త తంగలన్న కొత్త మూవీ రాబోతుంది. ఈ కాలా సినిమాలో ఏంటంటే ఇదే సేమ్ కాన్సెప్ట్ గుర్తొచ్చింది. ఒక ధారావి అని ఒక ముంబైలో ఒక పెద్ద స్లమ్ ఉంటుంది. ఆ స్లమ్లో మంచి సిటీ తయారు చేసి అంటే మొత్తం మల్టీప్లెక్స్ తయారు చేసి దాన్ని ప్రాపర్గా ఒక లగ్జూరియస్ సిటీ చేయాలని అక్కడ గవర్నమెంట్తో కుమ్మకాయ మాఫియా కుమ్మకాయ చేస్తారు అనమాట. చేస్తే దాన్ని కాపాడుతాడు కాలా, వాళ్ళందరినీ కథం చేసి కాపాడతాడు. ఇక్కడైతే ఆ మాఫియా కుమ్మగాటము రైట్లో వచ్చి కోల్గొట్టడం నడుస్తుంది. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే కాలా లీడ్. ఆ కాల ఎవరనేది ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎవరు రావచ్చు? కాల ఎవరైతారు? ఇక్కడ ఎవరు కావాలి? ఈ హైడ్రాని ఆపగలిగేది ఎవరు? ప్రజలందరూ కలిసి సంఘటితం అవుతారా? ప్రతిపక్ష పార్టీలు కాలా రూపంలో వస్తాయా? లేదా
కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా కాలాన్ని ఇప్పుడు నడిచే కాలాన్ని కాటేస్తుందా? అంటే ఇది కూడా ఈ జనాల ఆందోళన, ఈ జనాల కన్నీళ్ళు, వీళ్ళ వీళ్ళ ఆక్రోధనలు నిజమైతే అవే కాలాలుగా రూపం తీసుకుంటాయని నేను అనుకుంటున్నాను. అది అది అపోజిషన్ పార్టీల నుంచి అని రావచ్చు, జనాల నుంచి అని రావచ్చు, కానీ సొంత పార్టీ వస్తారు, బరాబర్ వస్తారు. ఈ హైడ్రా నెక్స్ట్ పుట్టించబోయేది కాలాన్ని. అంటే కాలం అంటే గొప్ప లీడర్ రాబోతున్నాడు మళ్ళా. ఎందుకంటే దీన్ని ఎదుర్కోవాలంటే పొలిటికల్ సిస్టమే కావాలి. జనాలు ఇండివిజువల్గా వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తే కొట్లాడతారు అనుకో, కానీ ఏ కాలనీకి ఆ కాలనీ ఆగమెదురు పడుతుంది ఒక్కొక్కరికి. అరే మనకి లేడబోతుంది అంతెందుకు. మన ఎగ్జాంపుల్ మన కాలనీలో కూడా ఇలా కొన్ని నాళాల మీద కట్టినవి ఉన్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. కాబట్టి అంటే ఇది ఒక సోషల్ అన్రెస్ట్కి దారితీస్తుంది. ఈ హైడ్రా చేస్తున్న ఈ చిత్రమైన పద్ధతి ఏదైతే ఉన్నదో, నీకు ఏ ప్లానింగ్ లేకుండా మరి వాళ్ళు డిస్ప్లేస్ అయిన వాళ్ళు ఏడబెడతావు నీకు తెలియదు. ఇల్లున్నాయా, ఎక్కడున్నాయి లేవు, ఏం చేస్తావు అనేది దానికి క్లారిటీ లేకుండా వీళ్ళందరూ రోడ్డు మీద పడితే ఏమవుతుంది? మొత్తం మంది ఇళ్ళలో దిక్కు తింటారు పోయి. అంతే కదా, అంతే కదా. లూటీలు చేస్తారు, షాపులలో పెట్టి లూటీలు చేస్తారు, తినాలి లేకపోతే ఉండాలి లేకపోతే. మొత్తం అంతా ఇది ఖయాస్ సృష్టిస్తుంది, కానీ దీన్ని క్లాస్ ఏం తయారు చేయదు. మరి ఎవరు సలహాలు ఇస్తారో ఏందో కానీ ఇది హైడ్రా అయితే మనకు ఇది మాఫియా లాగా రూపం దాల్స్తుంది. అది భయంకరంగా కాకముందే ఎవరైనా వచ్చి దీన్ని కాపాడాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా కూడా హైదరాబాద్ దిగజారక ముందు అంటే ఇప్పటికే చాలా రంగాల్లో హైదరాబాద్ చాలా వెనుకబడిపోయినటువంటి ఈ 10 మాసాల కాలంలోనే చాలా వెనుకపోయింది. ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ చూసినాం కదా. ఫార్మాసిటీ మనం ఇంకొక అంశం ఉన్నది. ఈ ప్రస్తుతానికి ఈ భయాందోళన హైడ్రా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏంది వీళ్ళకు ఆలోచన లేనటువంటి పని విధానం, అంటే ప్రాపర్ ఆలోచన చేయనటువంటి. మనం రివర్ బెడ్లనే కట్టారు, ఎన్ని కట్టారు, 7 వరకు ఉన్నాయి, ఎవరిని డిస్ప్లే మనం వాళ్ళని ప్లేస్ మారిస్తే వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి అనే ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. వాళ్ళ కూడా ఏమి ఉండదు. ఇంకొకటి మిత్రం మనం ఏమంటే నువ్వు గుర్తించి దీని బార్డర్ నిర్ణయిస్తే రివర్ బెడ్ 7 వరకు ఉన్నది, ఏ చెరువు ఎక్కడకు ఉన్నది, నువ్వు నిర్ణయం చేసిన తర్వాత నువ్వు వాళ్ళకు ఎవరైతే నువ్వు బిలో పావర్టీ ఉన్నారో, ఎవరికైతే వాళ్ళకి ఇంకో సోర్స్ లేదో అలాంటి వాళ్ళకు నువ్వు ఇంకొక దగ్గర రిప్లేస్మెంట్ చేయాలి. అంతే కదా, రిహాబిలిటేషన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఒక దగ్గర వరదలు వస్తాయని నీకు ముందే అడ్వైస్ వస్తే, వార్నింగ్ వస్తే ఏం చేస్తావు? ఒక క్యాంప్ తయారు చేస్తావు, వేరే దగ్గర తయారు చేసి వీళ్ళందరూ అక్కడ తరలిస్తావు. క్యాంప్ లేకుండా ముందు తీసుకోవు కదా వాళ్ళని. అంతే కదా, ఇది కూడా అంతే చేయాలి. కానీ ఇక సోయి ఉన్నట్టు కనిపిస్తలేదు మరి ఈ యంత్రాంగానికి. మరి యంత్రాంగానికి లేదు, పెద్ద ఈ ప్రభుత్వ అధినేతలకు లేదు. వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒక అయోమయ స్థితిలో ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు చేస్తున్న అర్జెన్సీకి కారణం ఏందయ్యా అంటే మాఫియా అనిపిస్తుంది ఇప్పుడు చూసి. ఎలా అంత అర్జెంట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది మరి? ఎందుకు ఎవరు నెడుతున్నారు వెనక నుంచి? నేను అదే కదా, ఎవరు నెడుతున్నారు? మొత్తానికి నెడుతారా ఆయన నెట్టుకుంటుంటా తెలియదు. ఇది ఇట్లా నడుస్తుంది. అంటే రాష్ట్రాన్ని మొత్తం గాలికి వదిలేసి, అంటే ఇళ్ళని నా కోణం ఏంటంటే మిగతా సమస్యలు ఈయన 6 గ్యారంటీలు 13 హామీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మరిపించడానికి మొదలుపెట్టినటువంటి ఈ హైడ్రా దాన్ని ఒక రూపం తీసుకుంది. వాళ్ళకి తీసుకున్నది అంటే ఆయన అనుకున్నది అచీవ్ అయినట్టేనా? అచీవ్ ఏది డైవర్షన్ చేయాలన్నది 100% అచీవ్ అయింది. అయినా కూడా మరి నీకు ఊర్లలో బ్యాంకుల దగ్గర పోయి ధర్నాలు చేస్తారు. అంటే కడుపుగాలి కూడా చేస్తాడు. ఆ ధర్నాలలో పోలీస్ ఆఫీసర్లు బెదిరిస్తారు. ₹1,00,000 ధర్నా చేస్తారు. ఇంకో మీ మీద కేసులు పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టే కేసులు పెడతామని బెదిరిస్తారు. ఇది ఎంత దాష్టికమైనటువంటి. డైవర్షన్ చేసినా కూడా కడుపు మండినోడికి పెట్టాలి, కానీ వాడికి కథానికి చెప్తే వాడికి అక్కదు. బాగోదని చెప్తే కడుపు మండినోడు బాగోదని చెప్తే వినడు. కానీ ఈయన పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఆంధ్ర మాఫియా తెలుగు ఛానల్స్ ఉన్నాయి కదా, మీడియా మాఫియా ఇది మొత్తం హైడ్రా ఎక్కిటని ట్రై చేస్తారు జనాలకు. మొత్తం టోటల్ హైడ్రా ఎంత ఎక్కించినా ఎక్కదు. దాని యొక్క ఫలితం మనం స్లోగా చూడాలి. ఎలక్షన్ లో పక్కా దీని రిజల్ట్ ఉంటది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఏ ఎలక్షన్ అయినా తీసుకో. 2020లో 2021 జిహెచ్ఎంసీ ఎలక్షన్ 21 అయినప్పుడు వరదలు వచ్చినాయి.
అంతకంటే ముందు ఒక 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 విషయం జరిగింది ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. ప్లస్ ఎల్ఆర్ఎస్ లేని వాటికి రిజిస్ట్రేషన్ ఆపేసింది. అప్పుడు రియల్ ఎస్టేట్ చాలా వాళ్ళంతా డల్ అయిపోయారు. దాంతోపాటు వరదలు వచ్చినాయి కానీ వరదలు వచ్చిన నుంచి కోలుకుంటున్న సందర్భంలో వచ్చినటువంటి అంటే ఆయన కంపెన్సేషన్ వరదలు వచ్చిన 10,000 ఇచ్చినా కూడా ఆయన వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, మా ఎల్ఆర్ఎస్ లేకుంటే ఈ రిజిస్ట్రేషన్ ఆపేసిండు, బిజినెస్ స్టక్ అయింది అని చెప్పి 100 సీట్లు రావాల్సిన 60 సీట్ల పరిమితం చేసారు. ఇవాళ నీకు ఒక్క సీట్ కూడా లేదు జిహెచ్ఎంసీలో, అది కూడా బై ఎలక్షన్ లో గెలిచింది. ఒకటి మన పక్కన ఉంటది పార్టీ ఊకుంటే ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పోటీ చేయాలి, అలా అధికారులను కూడా చేయలేదు. మానవతా దృక్పథంతో చనిపోయిన కార్పొరేటర్ రమేష్ గౌడ్ చేయలేదు. కాంగ్రెస్ గెలిచింది, సరే ఆయన 2 సార్లు ఓడిపోయిందని ఒక్కటే ఉన్నది. అది ఇవాళ నువ్వు చేస్తే మరి ఆ ఒక్కటి కూడా వస్తుందా తెలియదు. ఇది మనం రాబోయే కాలంలో హైదరాబాద్ ప్రజలు మిత్రులారా గమనించగలరు. వీళ్ళ యొక్క వ్యవహారం, ఈ ప్రభుత్వ పాలన, వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, వీళ్ళ ముందస్తు జాగ్రత్తలు ఏమున్నాయో ఇవన్నీ కూడా మీ అందరి కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి గమనించాలి. ఇంకొక అంశానికి వస్తే ఈ ప్రభుత్వము ఫార్మాసిటీ ఈయన ఎలక్షన్ కంటే ముందు కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రజలకు. కందుకూరు ఆచారం ఇస్తాను ఎవరన్నారు? అక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే అన్నాడు. ఇక్కడ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయితే అనుకున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చింది. ఆయన దాదాపు 60-70,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది ఆ ఎమ్మెల్యే. అయితే ఈయన నేను రీసెంట్గా 2 రోజుల కిందనో 3 రోజుల కిందనో హైకోర్టులో ఏం చెప్పిందంటే మేము ఫార్మాసిటీని రద్దు చేస్తలేమని అఫిడవిట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఒక రైతు వేసిన పిటిషన్కి హైకోర్టు గవర్నమెంట్ అడిగింది, ఏంది అసలు మీరు ఫార్మాసిటీ ఉంచుతురా లేదా చెప్పండి మీరు, ఎందుకంటే బయటనేమో లేదని చెప్పారు ఆల్రెడీ, లేదా ఉంచుతురా లేదంటే ఇలా ఉందని సమాధానం చెప్పిండు. కానీ మరి దాంట్లో డీటెయిల్స్ ఈయన చాలా సందర్భాలలో ఈ కుంకుమేస్త్రి గారు చెప్పినటువంటి ఉదాహరణలు ఏంటంటే తెలివి తక్కువ సన్నాసులారా ఒక్క దగ్గర పెట్టి ఫార్మాసిటీ మొత్తం హైదరాబాద్ నాశనం చేస్తారా మీరు? అక్కడక్కడ ఫార్మా విలేజ్లు పెడదాం, అందరు నాశనం చేద్దాం. ఈయన ప్లాన్ మొత్తం నాశనం చేద్దాం, రాష్ట్రం మొత్తం నాశనం చేద్దాం, ఫార్మా విలేజ్లు పెడదాం, చుట్టూ RRR చుట్టూ తీసుకుందాం అని కొన్ని దగ్గర భూసేకరణ చేస్తాను కూడా కొంత ప్రయత్నం చేయడం నిజం. అందులో ఒకటి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాలను ట్రై చేస్తే, అది కూడా అల్లుడి కోసం ట్రై చేస్తే, ఆయన నియోజకవర్గం కూడా ట్రై చేస్తే రైతులు ఎదురు తిరిగి వ్యతిరేకత వచ్చింది. అది ఏమైందో చూడాలి. అది అట్లా అంశం ఉంటే నువ్వు బజార్లో ఒక మాట, మీటింగ్లలో ఒక మాట, ప్రభుత్వం ఒక మాట, కోర్టులనేమో నువ్వు తీరా వచ్చేసరికి కోర్టు సీరియస్ అడిగేసరికి మేము మార్చలేమంటున్నావు. అంటే అది కూడా క్లారిటీ చెప్పారు మళ్ళీ. అవును, 19,000 ఎకరాల ఫార్మాసిటీ ప్రపోజ్, 19,000 ఎకరాలు, 13,000 ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ పేమెంట్ జరిగింది, అక్వైర్ చేసిరు. ఇంకా 6,000 ఎకరాలకు నువ్వు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇస్తావు? లేదా భూమి ఇస్తావా? అసలు ఈ 13 ఎకరాలు కూడా వాడతావా లేదా? 13,000 ఎకరాలు దాన్ని నువ్వు 4th సిటీ అంటున్నావు. దాంట్లోనే కొత్త బొమ్మలు పెడతా అంటుండు. మరి ఏది ఎక్కడ పెడతావు చెప్పరా చక్కగా? కాదు, కోర్టుకేమో ఫార్మాసిటీ ఉంచుతున్నా అని చెప్పినావు, నీ 4th సీట్ ఏమో దాంట్లో కలుపుతా అన్నావు. 4th సిటీ దాంట్లో అంటుండు. తర్వాత ఇంకేదో అంటే ఆయన ఒక 4-5 రకాల ఐటెంలు సంతలో పెట్టినట్టు పెడతా అంటున్నాడు. అవును, అంటే వీళ్ళకి ఎంత, ఈ ప్రజలకు ఎంత చులకన భావన అంటే, నీ పరిపాలన మీద పట్టులేకపోయా, చట్టాలను గౌరవించావు, ప్రజలను గౌరవించావు. మొన్న ఇదే అంశం మీద మొన్న ఒక సర్వే వచ్చింది, హైదరాబాద్లో 42% డ్రాప్ ఇన్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అంట. అది ఆన్ రికార్డ్. అది యాక్చువల్ దానికి ఆధారాలు ఉన్నాయి. మీరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అది తీసుకుంటే వాళ్ళ డ్రాస్టిక్ 50% రెవెన్యూస్ పడిపోయినాయి ఈ 2 నెలల నుంచి. ఈ నెల ఇంకా సగాన్ని పడిపోయినాయి. ఇంకొకటి ఈ మన జనాలు ఫ్లాట్లు వీటిని కొనడానికి వెనకాడతారు, ఇండ్లు ఫ్లాట్లు కొనడానికి. ఇంకేమైనా ఉంటే పేజ్ చూద్దాం. ఎందుకు సగం అంటే సగం పడిపోయింది కాడుతారు అంటే, నువ్వు అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా, ఒక చట్టబద్ధత లేకుండా వ్యవహారం చేస్తున్నావు. అడ్డగోలుగా బుల్డోజర్ రాజు లేక నువ్వు కూలగొడుతున్నావు. కాబట్టి ముందు లోన్ వస్తే సేఫ్ అనుకుంటుంది. ఎక్కడ కొనాలని సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు. ఎవరు సేఫ్, ఎవరు ఏ ఊర్లో ఏ సర్వే నెంబరు ఏమన్నా చెరువులో ఉందా, బయట ఉందా, లోపల ఉందా తెలియదు. పూర్వం అది చెప్పేది నీకు నీ చేతిలో యంత్రాంగం ఉంది, ఆ పని చేపిస్తున్నావు అంటే నీకు ఆ సమర్థత లేదు. అయితే లీగల్ గా వ్యాలిడేషన్ చేసినవి కూడా
ఏది అన్ని చేసినాక బ్యాంక్ లోన్ ఇస్తారు కదా, అవును బ్యాంక్ లో ఇచ్చిందంటే మన అందరం ఏమనుకుంటాం, అది మంచి ప్రాపర్టీ అనుకుంటాం. అవును అట్లాంటి వాటిని కూడా కూల్చేసిరు ఆల్రెడీ. ఇక దేనికి సేఫ్టీ ఉన్నది? అదే అంటున్నా, ఈయనకు ఈ పరిపాలన పట్ల, ఈ రాజ్యాంగం పట్ల, ఈ చట్టం పట్ల గౌరవం లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు వీళ్ళు. కాబట్టి రియల్ ఎస్టేట్ చట్ట పరిధిలో పనిచేస్తే ఈ విధంగా ఉండదు. ముందస్తు చర్యలు ఉంటాయి, ముందస్తు హెచ్చరికలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది చట్ట పద్ధతిలో. చేస్తే ఇంత అనార్గనైజ్డ్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ 50% పడిపోయింది, దారుణం పతనం అంటారు దీన్ని. అవును, పతనం అయిపోయింది. ఇంకొకటి చూడు, ఇవాళ ఫాక్స్కాన్ మన కంపెనీ ఈడ పెట్టింది. కంపెనీ ఫాక్స్కాన్ అనేది ఐఫోన్ తయారీదారు కంపెనీ. అది తైవాన్ కంపెనీ. అందులో బిగ్గెస్ట్ అంటే యాపిల్ ఫోన్లు అని తయారు చేసేది వాళ్ళే. వాళ్ళు ఇక్కడ పెద్దగా చైనా తర్వాత మనమే పెద్దగా కావాలన్న ప్లాన్ లో భాగంగా వాళ్ళు ఇక్కడ పెట్టారు. ప్రభుత్వం చాలా వాళ్ళని ఆహ్వానించింది, పెడితే వచ్చింది కూడా. ఈడ ఒక యూనిట్ పెట్టారు, ఇక్కడ నెక్స్ట్ యూనిట్ కూడా ఏమి వచ్చేది ఉండే. ఈ దెబ్బకు పోయి మొత్తం చెన్నైలో సెటిల్ అయిపోయారు. చాలా పెద్ద $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, అంటే కొన్ని వేల లక్షల కోట్లు. ఈ సోయిలేని ఇట్లా హైడ్రల్ బుడ్రాలు వేసుకొని తిరిగితే ఎవడొస్తాడు? అరే ఆడ ఆగమైతుంది, రాడు అంతా హెవాకుందరా కాబట్టి ఎవడు రాడు. ఇప్పుడు ఈ బుల్డోజర్ వ్యవహారము ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే యోగి ఆదిత్యనాథ్. ఆయన కూడా బుల్డోజర్ రాజా. బీజేపీ, ఆయన మన వేరే పార్టీ కదా, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి. వీళ్ళకు మూలాలు ఏమంటావా? ఈయన మూలాలు అక్కడే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్ననే మనం నిన్న ఎపిసోడ్ లో చెప్పినాం, ఈయనకు చాలా మంది ఇన్స్పిరేషన్ ఉండు. ఏంది మద్యం షాపులు పెడుతున్నందుకు గంజాయి పర్మిషన్ ఇచ్చిన హిమాచల్ ఇన్స్పిరేషనే. కేసులు ఉంటే ఇల్లు కొట్టే యోగి ఆదిత్యనాథ్ ఇన్స్పిరేషనే. అబద్ధాలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వంలో చాలా మంది పెద్దలు వాళ్ళు ఇన్స్పిరేషనే. విచిత్రంగా ఏంటంటే కాంగ్రెస్ చేసే పనులకు తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్ లో 2 కాంగ్రెస్ ఉన్నాయి, వీళ్ళకి బీజేపీ ఇన్స్పిరేషన్. ఏ రోజు ఏ గల్లీలో ఎవరు ఏం మాట్లాడతాడు, వీళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడతాడు, ఈ ప్రభుత్వం ఏం మాట్లాడుతుందో వీళ్ళకు పొంతన లేనటువంటి స్టేట్మెంట్లు వస్తుంటాయి. వీళ్ళ వ్యవహారం కూడా అట్లానే ఉంది. కాబట్టి మిత్రులారా, ఇంకో విషయం ఏంటంటే చెప్పండి, కర్ణాటకలో సిద్ధరామయ్య పైన కేసు ఇదే కదా, వాళ్ళు అంటే మీరు ప్రాసిక్యూషన్ చేసుకోవచ్చు, ఆయన్ని విచారణ చేయొచ్చు అని హైకోర్టు చెప్పింది. చెప్పినాక ఏమైందంటే వీళ్ళు ఎక్కడ సిబిఐని తీసుకొస్తారో, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారని భయపడి కర్ణాటకలో సిబిఐని బ్యాన్ చేసింది గవర్నమెంట్. బ్యాన్ చేసినప్పటికి కూడా సిబిఐ చేయొచ్చు. అంటే ఒక జనరల్ మన రాజ్యాంగం ప్రకారము స్టేట్ ఒక చట్టం చేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే చెల్లుబాటు అయ్యేది కేంద్ర ప్రభుత్వం చట్టం. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి సిబిఐని రాకుండా చేయడం అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిండు. నోటీస్ ఇచ్చి చేస్తారు అంతే. సిబిఐ రాకుండా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ఉనిగిపోతుర్రేమో. 100% అలానే ఉంది. నేనేమంటా అంటే నిజంగా కాంగ్రెస్ వాదిగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే ఆయన అధినాయకత్వం రాహుల్ గాంధీ ఈ పార్టీకి ఆ ముఖ్యమంత్రిని మార్చి జర పేరున్నోని జర మంచి చేసేటోని పెట్టుకోవాలి. అట్లా మునగొద్దానికి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ కాంగ్రెస్ ని పొందబెట్టడానికి ఐటర్ నడుతూనే అనిపిస్తుంది. ఇంకొకటి నాకు డౌట్, డైవర్షన్ రకరకాల పార్టీలు చేసి చివరి కాంగ్రెస్ నే పొందబెడతాడా, బీజేపీ కూర్చోవచ్చు. అదే మిత్రం అని ఏమంటా అంటే పార్టీని డైవర్షన్ చేయాలి, ఇక్కడ ప్రజలను డైవర్షన్ చేయాలి, అధికార యంత్రాంగానికి ఏం చేయాలో ఆయనకు తెలియకుండా ఉండాలి. అంటే ఒక త్రిశంక స్వర్గం లాగా నడుస్తుండాలి ప్రభుత్వం. అదే ఐఎంఐలో కొట్టిపడేయాలి, గందరగోళం చేసి. అది బీజేపీ ఎజెండానే ఉన్నట్టుంది. మొదటి నుంచి అదే. అంటే దగ్గరగా గమనిస్తే మీరు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి గమనిస్తే అవన్నీ కూడా కనపడతాయి. చాలా క్లీన్ గా అప్గ్రేడ్ చేస్తే కనపడతాయి. రాజకీయాలు ఏదైనా కూడా ఇక్కడ మనం హైదరాబాద్ జరుగుతున్న ఇది మంచిది కాదు. ఇక్కడ మనకు ఏ రకమైన ఇబ్బంది అంటే కంపెనీలకు కానీ ఒక బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో